హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య కువైట్‌కి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా తయారైందంటే ఒలింపిక్ గేమ్స్‌లో ఎవరైతే పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకొచ్చేసి ఒకే డ్రీమ్ అయితే ఉంటుంది. ఎలాగైనా సరే గోల్డ్ మెడల్ కొట్టాలి అని చెప్పి. అదే విధంగా మన కువైట్‌కి వచ్చేటటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎలాగైనా సరే మెడికల్ పాస్ అవ్వాలి అని. ఇంతకుముందు కాలంలో చూసినట్లయితే మెడికల్ వెళ్ళేటటువంటి వాళ్ళు 10 మంది ఉంటే కేవలం ఒకరు, ఇద్దరు మాత్రమే ఫెయిల్ అయ్యేటటువంటి వాళ్ళు ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే 10 మంది వెళ్తే 10 మందిని ఫెయిల్ చేస్తున్నారు. 20 మందిని వెళ్తే 20 మందిని కూడా ఫెయిల్ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ సమస్య వస్తున్నదంటే కొంతమంది చెప్పినటువంటి వారు పరిస్థితిని బట్టి చూస్తే ఎక్కువగా డబ్బు కోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నారని చెప్పేసి చాలా వరకైతే చెబుతున్నారు. కొంతమంది వచ్చేసి హిందూ, ముస్లిం యాంగిల్ కూడా తీసుకొని వచ్చేసి కొన్ని బ్యాడ్ న్యూస్ కూడా స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ పక్కన పెడితే మీరు 100% మెడికల్ కావాలి అనుకుంటే నేను కొన్ని చెన్నైలో ఉన్నటువంటి హాస్పిటల్, అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి ఒక 2-3 హాస్పిటల్స్ పేరు అయితే చెబుతాను. మీరు అక్కడికి వెళ్ళండి, 100% పాస్ అయితే అవుతారు. మరి ఇక్కడ కేవలం హాస్పిటల్స్లో మాత్రమే ఎందుకు పాస్ అవుతున్నారు, మిగతా హాస్పిటల్స్లలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే మనకు తెలుసు కదా, కొంతమంది కరప్టెడ్ ఉంటారు, కొంతమంది నీతి నిజాయితీ కలిగినటువంటి వారు కూడా ఉంటారు. ఒకవేళ నేను చెప్పేటటువంటి హాస్పిటల్స్ మనం చూసినట్లయితే వీళ్ళు కాస్త కరప్షన్కి దూరంగా ఉన్నారనే చెప్పవచ్చు. అయితే ఈ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే మీరు ముఖ్యంగా చేయవలసిందల్లా ఒకటే బ్రో, మీరు ఎప్పుడైనా మెడికల్కి వెళ్ళేటప్పుడు వచ్చేసి కొన్ని హాస్పిటల్స్ పేరు అయితే ఇస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళినట్లయితే మీకు 12,000 రూపాయల వరకు ఛార్జ్ అయితే చేస్తారు. కాకపోతే ఇక్కడికి మీరు వెళ్ళాలంటే మరో 3,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. మరి ఎందుకు ఈ 3,000 అంటే మనకు ఇచ్చినటువంటి ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో అలా కాకుండా మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలంటే మనం అపాయింట్మెంట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఫీజే అనమాట ఈ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఛార్జ్ చేయడం అన్నది. అయితే మరి ఏ హాస్పిటల్స్ పేరు అయితే చెప్తానో అవి మీరు కాస్త అయితే రాసుకోండి. అందులో చెన్నైలో చూసుకున్నట్లయితే ఒమా హాస్పిటల్, అదేవిధంగా బెంగళూరులో చూసుకున్నట్లయితే సిఫా హాస్పిటల్, కెరవాన్ హాస్పిటల్, ఇక మూడోది వచ్చేసి సాంగి హాస్పిటల్. మరోసారి హాస్పిటల్స్ పేరు అయితే చెప్తాను, కాస్త నిదానంగా మీరైతే రాసుకోండి. ఇక మనం చెన్నైలో చూసినట్లయితే ఒమా హాస్పిటల్, అదే మనం బెంగళూరులో చూసినట్లయితే సిఫా హాస్పిటల్, కెరవాన్ హాస్పిటల్, అదేవిధంగా సాంగి హాస్పిటల్. ఈ 4 హాస్పిటల్స్లలో మీరు ఒకవేళ మీకు వేరే హాస్పిటల్స్ పేరు ఇచ్చి ఉంటే ఒక 4,000 రూపాయలు మంది కాదు అనుకొని ఈ హాస్పిటల్స్లలో అపాయింట్మెంట్ అయితే తీసుకొని వెళ్ళి మెడికల్ అయితే చేయించుకోండి బ్రో. 100% మీరు పాస్ అయితే అవుతారు. ఈ ఇన్ఫర్మేషన్ నేను చాలామంది ఎవరైతే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేసి మరి ఇలా ఉన్నది కదా పరిస్థితి, మరి కువైట్కి వచ్చేటటువంటి మన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు, దీనికి గల కారణాలు ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కనుక్కొని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి మీరు అక్కడికైతే వెళ్ళండి, మెడికల్ పాస్ అయ్యి ప్రశాంతంగా మీరు కువైట్కి వచ్చిన తర్వాత వచ్చేసి కొన్ని చేయకూడని పనులు కూడా నేనైతే చెబుతాను, మీరు వాటిని అయితే చేయకండి. ఇందులో నెంబర్ 1 వచ్చేసి సోషల్ మీడియా, అంటే టిక్టాక్లలో, అది లేదంటే వాట్సాప్, ఫేస్బుక్లు వంటి వాటిలలో వచ్చేసి మతపరమైనటువంటి ఎటువంటి పోస్టులు అయితే చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి రీసెంట్గా కువైట్లో వచ్చేసి ఒక నేపాల్కి చెందినటువంటి వాడిని పట్టుకున్నారు. ఈ టిక్టాక్లో చేసేటటువంటి వీడియోస్ ఎలా ఉంటాయంటే ఎంతసేపు మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మోడీకి సంబంధించినటువంటి ఏవైతే చేస్తూ ఉంటారో బుల్డోజర్ అని, లేదంటే మసీదులు, లేదంటే మందిరాలు, వీటికి సంబంధించినటువంటి ఎక్కువ పోస్టులు అయితే చేస్తూ ఉంటాడు. అంటే విద్వేషభరితమైనటువంటి వీడియో పోస్టులు అనమాట. కాబట్టి వీడిని అయితే ప్రస్తుతం అయితే పట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే నేపాలీస్ ఉన్నారో మళ్ళీ మనవాడే కదా అని చెప్పేసి పోలీస్కి అయితే కంప్లైంట్ ఇవ్వకుండా తను ఏవైతే టిక్టాక్లో పెట్టాడో ఆ వీడియోస్ని మాత్రమే డిలీట్ అయితే చేయించారు బ్రో. మీరు నా వెనపక్క ఏదైతే చూస్తున్నారు కదా అతనే అనమాట. ఇక మీదట మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటువంటి పోస్టులు అయితే పెట్టకండి. ఒకవేళ మీకు నిజంగానే ముస్లిమ్స్ మీద కోపం ఉన్నా, లేదంటే ద్వేషం ఉన్నా కూడా మీరు ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకొని మీరు ఇల్లు కట్టుకొని తర్వాత ఇండియాకు వెళ్ళి ఆ విద్వేషాన్ని చూపించండి తప్ప దయచేసి కువైట్లో ఉన్నంతసేపు మీరు కాస్త ప్రశాంతంగా మీ యొక్క పని మీద మాత్రమే ఫోకస్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.